భారత్‌తో మ్యాచ్ ఆడబోమని బెదిరిస్తున్న పాకిస్తాన్‌కు దిమ్మ తిరిగే షాక్. ఒకవేళ పాకిస్తాన్ గనుక మొండిగా వెళ్లి భారత్‌తో మ్యాచ్‌ని బహిష్కరిస్తే ఐసీసీ దాదాపు $38 మిలియన్ భారీ జరిమానా విధించే అవకాశం ఉంది. అంటే మన భారత కరెన్సీలో దాదాపు 320 కోట్ల రూపాయలు. అసలు ఇంత భారీ జరిమానా ఎందుకు విధిస్తారు? పాకిస్తాన్ పరిస్థితి ఇప్పుడు ఏంటి? పదండి చూద్దాం. ఐసీసీ నిబంధన ప్రకారం సభ్య దేశాలు ఖచ్చితంగా ఐసీసీ టోర్నమెంట్లలో పాల్గొనాలి. ముఖ్యంగా భారత్ పాకిస్తాన్ మ్యాచ్ అంటే అది కేవలం ఆట మాత్రమే కాదు, వేల కోట్ల రూపాయల బిజినెస్. బ్రాడ్కాస్టర్లు, స్పాన్సర్లు ఈ ఒక్క మ్యాచ్ కోసమే భారీగా పెట్టుబడులు పెడతారు. ఒకవేళ పాకిస్తాన్ ఈ మ్యాచ్ ఆడకపోతే ఆ నష్టాన్ని పూడ్చడానికి ఐసీసీ ఆ దేశానికి అందే నిధులను నిలిపివేయడమే కాకుండా కమర్షియల్ నష్టాల కింద ఈ 38 మిలియన్ ఫైన్ వేసే ఛాన్స్ ఉంది. ప్రస్తుతం పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఆర్థికంగా అంత బలంగా లేదు. ఇలాంటి సమయంలో 320 కోట్ల జరిమానా పడితే పాక్ క్రికెట్ బోర్డు దివాలా తీయడం ఖాయం. పైగా ఐసీసీ నుంచి వచ్చే వార్షిక ఆదాయం కూడా ఆగిపోతే పాకిస్తాన్ డొమెస్టిక్ క్రికెట్ కూడా కుప్పకూలిపోతుంది. అందుకే పాక్ బోర్డు ఇప్పుడు ముందు నుయ్యి వెనక గొయ్యి అన్న చందాగా తయారైంది. కాబట్టి బహిష్కరణ అనే మాటలు కేవలం మాటలకే పరిమితం అవుతాయా, లేక పాకిస్తాన్ నిజంగానే అంత సాహసం చేస్తుందా? ఒకవేళ పాకిస్తాన్ నిబంధనలు అతిక్రమిస్తే శిక్ష తప్పదు. దీనిపై మీ అభిప్రాయం ఏంటి? పాకిస్తాన్కు ఇంత ఫైన్ వేయడం కరెక్టేనా? కామెంట్ చేయండి. మరిన్ని క్రికెట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. జై హింద్.